కేంద్రం సపోర్ట్ ఉండాలి చేస్తామండి. మేము బండి సంజయ్ గారు ఫారిన్ అఫైర్స్ దానిలో ఉన్నారు కదా, ఆయన ఉన్నారు కదా. నేను బండి సంజయ్ గారిని కలుస్తాను, అలాగే మేము కిషన్ రెడ్డి గారిని కలుస్తాము, మేము కేంద్రానికి వినతి పత్రం ఇస్తాము, పాస్పోర్ట్ అథారిటీ కూడా పెడతామండి. ఇవన్నీ చూపించి అలాగే యూట్యూబ్ కూడా ఇస్తాం. నేనైతే చాలా సీరియస్గా, ఎందుకంటే నేను ఒక హిందువుగా, ఒక భారతీయ నారీగా, వాడు మాట్లాడి ఎవడు పడితే వాడు యూట్యూబర్ అనుకుంటే ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛ ఉందని, ఏది పడితే ప్రవచనకారులు, మన భారతీయులు, హిందువులు, దేవీ దేవతలు ఏవి లెక్కలేదా? అసలు మనం ఎక్కడున్నామండి? మనం మనుషులమా లేకపోతే ఇంకేమన్నా? వాడు ఏ జాతి పుట్టే నాకు అర్థం కావట్లేదు అనకూడదు, కానీ చెప్తున్నా, అవి కూడా సిగ్గుపడతాయి వాడి గురించి మాట్లాడితే. నిజంగా అంత విశ్వాసం ఉన్నవి కూడా ఉన్నాయి జంతువులు. ఆవుని రేప్ చేశారంట హిందువులు, రేపిస్ట్లా, భారతీయులు రేపిస్ట్లా. ఇన్ని లక్షల రేపులు అయ్యాయా భారతదేశంలో? అంటే భారతదేశం గురించి నువ్వు బయట దేశాల్లో ఉండి నువ్వు మాట్లాడతావా? అరే కబడ్దార్ నాకు బూతులు వస్తాయి. ఇంకా మరి నాకు అంత కోపం. 1000 రూపాయలు ఇచ్చి ఒక 14 ఏళ్ళు, ఏ దేశమైనా మైనరేనండి. భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచ దేశాలు ఎక్కడ మైనర్ ని అలా అనుభవించాలని లేదు. ఇప్పుడు దీని మీదైనా సరే వాడికి అక్కడ నోటీసులు ఇప్పించి ఇవన్నీ రాస్తే కన్ఫామ్ గా వాడు శిక్షార్హుడే. అయినా చిన్న పిల్లలు వాడు అట్రాక్ట్ అవుతుంది దేనికంటే బూతులు. ఆ బూతులు మాట్లాడి చిన్న యువతను పాడు చేస్తున్నాం. ఇలా మాట్లాడండి రా నేర్పిస్తున్నాం, ఇలా అనుభవించండి రా చూపిస్తున్నాం. వెధవా, నీకు శిక్ష పడకపోతే నిజంగా భారతీయులు అందరి మీద 120 కోట్ల భారతీయులను ఒట్టు పెట్టి చెప్తున్నా, ఇంతమంది హిందువులు సాక్షిగా చెప్తున్నా, మేము వదలమండి, సంఘాలు వదలం. నేను అసలు ఒక భారతీయ స్త్రీగా, ఒక బీజేపీ నాయకురాలుగా నేను ఫైట్ చేయట్లేదండి, ఒక హిందూ స్త్రీగా ఫైట్ చేస్తున్నా. అందులోని కూడా నేను కేంద్రానికి ఖచ్చితంగా నేను తీసుకెళ్తా. తీసుకెళ్లి ఇది ఆల్టర్ చేయించి వాడికి లుక్అవుట్ నోటీసులు ఇప్పించి వాడిని రప్పించకపోతే ఆ రోజు మాట్లాడతాం మళ్ళా మీతో. నేను వాడు రావాలి, వస్తాడు. నాకు పోలీసులు అయితే ఖచ్చితంగా ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎక్కడ కాలేదు, ఓన్లీ కంప్లైంట్స్ వెళ్ళాయి. ఇంకా ఎఫ్ఐఆర్లు కూడా చేయండి. ఇందులో ఉన్న సారాంశం మా దగ్గర ఉంది, కావాలంటే ఎవరైనా అభ్యర్థిస్తే మేము అందరం పెట్టేస్తాము. ఎవరికి కావాలన్నా మీరు అందరూ కూడా మీ ఏరియాలో చేయించండి. వాడిని బాయ్కాట్ చేయండి, వాడి మీద రిపోర్ట్ కొట్టండి. ఫస్ట్ రిపోర్ట్. వాడి అకౌంట్లన్నీ మూసిపోవాలి. రూపాయి మనం వేస్తున్న ముష్టి మనందరం లైక్ కొడుతుంటే ఆడికి ముష్టి వెళ్తుంది. ఆ ముష్టి తీసుకొని వాడు మన మీద తిరిగి రివర్స్ అవుతున్నాడండి. మనందరం భారతీయులం, మన భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకున్నాం. ఎందుకంటే నిన్న మళ్ళీ పెట్టాడు కదా థాయిలాండ్ లో కూర్చొని, నిన్న వీడియో ఉంది కదా. అంటే ఒకసారి తప్పు జరిగిందని మొన్న జరిగింది ఎఫ్ఐఆర్, నిన్న ఎఫ్ఐఆర్ వచ్చింది. అది జరిగిన తర్వాత నువ్వు వీడియో పెట్టావంటే రిపీటెడ్ అగైన్ చేస్తే మళ్ళీ శిక్ష పెద్దగా అవుతుంది కదా. ఇప్పుడు 3 సంవత్సరాల శిక్ష 7 సంవత్సరాలు అవుతుంది. ఆటోమేటిక్ గా దాన్ని మారుస్తారు, ఆల్టర్ చేస్తారు. ఎందుకంటే నువ్వు చేసింది రిపీట్. ఐటీ సెక్షన్ 67 అదేనండి. ఒకవేళ రిపీట్ చేస్తే అదే నేరాన్ని మళ్ళీ దానికి ఖచ్చితంగా మళ్ళీ శిక్ష పెద్దదవుతుంది. ఇమీడియట్ గా దాని మీద చాలా ఇక్కడ నుంచి నేను ఇప్పుడే హరికథ చెప్పి వస్తున్నా వేరే దగ్గర. అందరూ మందులు మధ్యాల్లో తిరుగుతుంటారు. ఇప్పుడు న్యూ ఇయర్ లో పిల్లలు బాగుపడండి రా బాబు, ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు చేసుకోకండి, ఏది పడితే అది చేయకండి, హరికథ చెప్పి వస్తున్నా గుడిలోంచి.